అన్నీ కోల్పోయినా విశ్వాసం కోల్పోలా. సమస్తాన్ని ఈటుపోయినా ఈ విశ్వాసం విషయంలో ఈటుపోలా. పేదవాడు కాల, విశ్వాసం విషయంలో బలవంతుడుగానే ఉన్నాడు యేబు. దేవుని యందలి విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు. కనుకనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు యేబుకి. ప్రత్యక్షమయ్యి ఆయన అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ కాదు, ముందు తానేమై ఉన్నాడో దేవుడు మాట్లాడాడు. దేవుని కెపాసిటీ ఏంటి? నువ్వు ప్రశ్నిస్తున్నావు నన్ను, నేనెక్కడా నువ్వెక్కడా. నేనేదన్నా చేశాను అంటే ఒక భక్తుడిగా నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే, సమస్తము సమకూర్చి నీ మేలుకు తెస్తానని గుర్తించుకోవాలి నువ్వు. నేనేదో విశ్వాసం ఉంచానంటే ఉంచానని కాదు. నేను ఏది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది, అన్యాయం ఉండదు అని నమ్ముటయే భక్తుని బాధ్యత. అది నిజ విశ్వాసానికి నిరూపణ. దేవుడు ఏ రిజల్ట్ ఇచ్చినా, దేవుడు ఏ కార్యం చేసినా, నీ లైఫ్లో కావచ్చు, నా లైఫ్లో కావచ్చు, మన అందరి బ్రతుకుల్లో అది మేలుగా కనపడుతున్నా, కీడుగా కనపడుతున్నా, సుఖంగా కనపడుతున్నా, కష్టంగా కనపడుతున్నా, అన్నిటి వెనక ఆయన బృహత్తర ప్రణాళిక ఉంది, ఆయన ఉద్దేశం ఉంది, ఆయన ఆలోచన ఉంది. ఆయన పిచ్చోడు కాదనే సంగతి నీకు అర్థం కావాలి. విశ్వాసం ఉంచావా? మరి దేని మీద విశ్వాసం ఉంచాలో దేవుడు యేబుకు నేర్పుతున్నాడు. దేని మీద తెలుసా? నేను జ్ఞానవంతుడనని నీవు విశ్వసించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏవంతుడు? జ్ఞానవంతుడు. దేవుని జ్ఞానం మన జ్ఞానానికి మించింది. అది ఎట్లా అంటే, దేవుని దగ్గర వెరితనం ఏదన్నా ఉంటే ఆ వెరితనం కూడా మన జ్ఞానానికి మించినదంట. కాబట్టి ఆ మహాజ్ఞానియగు దేవుడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన మన జీవితాల్లో నీకు అనుమతించేటువంటి ప్రతి పరిస్థితి వెనక ఒక ప్రణాళిక, ఒక ఆలోచన, ఒక ఉద్దేశం, ఒక ఏర్పాటు ఉంటుంది. అనవసరంగా నిన్ను బాధల్లోకి నెట్టేసి, శ్రమల్లో నెట్టేసి, సరదాగా టైంపాస్ చేసి ఏదో ఆనందపడేదానికి ఆయన పిచ్చోడా? ఏమన్నా సైకోనా? ఏమమ్మా అప్పుడప్పుడు డైలాగులు వదులుతుంటావుగా, ఏమో దేవుడు కూడా పగబట్టినట్టున్నాడు నా మీద, అందరూ బాగానే ఉందా, నాకేందో ఈ దరిద్రం అర్థం కావట్లే, అసలు నేనేదో ఒక దారి అయ్యేటట్లు లేదు అసలు నా బతుకు అని ఒక్కోసారి సణుగుడు బయలుదేరిద్ది కొంతమంది జీవితంలో. సణుగుడు. ఇప్పుడు దేవుని సమాధానం ఏంటంటే, అంత మాత్రం అర్థమైంది నీకు నా గురించి. దేవుడు మహాజ్ఞాని. దేవుడు పిచ్చి పనులు చేయడు, పిచ్చి ఆలోచనలు చేయడు. అవి ఏవైనా సరే వాటన్నిటి వెనక దేవుని అద్భుతమైనటువంటి ఆలోచన, ప్రణాళిక, ఉద్దేశం, మన మేలు ఉంటుంది అనేది ఎవరైతే హృదయంలో విశ్వసిస్తారో వారు ధన్యులు, వారు భక్తిపరులు. అర్థమైందా? ఎవరు భక్తిపరులు? ఎవరు దేవునికి ఇష్టలు? విశ్వాసము గలవారు ఇష్టలు. విశ్వాసం అంటే దేని మీద విశ్వాసం? నా దేవుడు జ్ఞానవంతుడని ఆయన జ్ఞానం మీద విశ్వాసం ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన జ్ఞానవంతుడనే విశ్వాసం నీకుంటే ఇంకా నీకు ఒత్తిడి ఉంటుందా? టెన్షన్ ఉంటుందా? జుట్టు బీక్కోవటం ఉంటుందా? నిద్ర గాయటం ఉంటుందా? కూడు మానుకోవటం ఉంటుందా? ఎన్నన్నా రాని, ఏమన్నా జరగని, నా తండ్రికి సమస్తము తెలుసు. ఆయనకు తెలియకుండా నా లైఫ్లో ఏది జరగట్లేదు. నేను నా దేవుడు జ్ఞానవంతుడని నమ్ముతున్నాను. మా నాన్న జ్ఞానవంతుడు గనుక నేను ఆయన జ్ఞానమునందు విశ్వాసం ఉంచాను కాబట్టి నేను టెన్షన్ పడను. ఇంకొకటి కూడా నాకు తెలుసు, జ్ఞానవంతుడైన నా తండ్రి నాకు దేవుని వాక్యంలో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, దేనిని గూర్చియో చింతపడొద్దని చెప్పాడు. నేను నీ గురించి శ్రద్ధ నిలుపున్నాను గనుక నీ చింత యావత్తు నా మీద వేయమని నా దేవుడు మాట్లాడాడు గనుక నేను మెంటల్ ప్రెజర్ పెట్టుకోను అని నువ్వు ఫిక్స్ అవుతావు. నిజంగా దేవుడు జ్ఞానవంతుడు అని నువ్వు నమ్మితే. ప్రైజ్ ది లార్డ్. ఏమని నమ్మితే? జ్ఞానవంతుడని నువ్వు నమ్మితే ఆనుకుంటావు. ఆయన ఏవైనా చేయని, అవి పిచ్చి పనులాగా నీకు అనిపించినా సరే నువ్వు వాటిని తృణీకరించవు, స్వాగతిస్తావు. వాటన్నిటిని బట్టి నీకు స్తోత్రం ప్రభువా అని చెప్పగలుగుతావు. ఇక సణుగుడు ఉండదు, గొణుగుడు ఉండదు. ఒకవేళ ఇంట్లో ఈ మిగతా సభ్యులు ఎవరైనా అర్థం కానోళ్ళు లేదన్నా సణిగినా గొణిగినా నీ డైలాగ్ ఎలా ఉంటుందో తెలుసా? నోరు మూయండి, ఇది దేవుడు అనుమతించకుండా మనకు వచ్చిందా? ఏది వచ్చినా సరే దేవునికి తెలియకుండా ఏది రాలేదు గనక ఆయనకు తెలిసి రప్పించాడంటే ఇది కీడులా కనపడుతుంది, కానీ దీని వెనక మనకేదో మేలు దాచబడి ఉంది అని పలకటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
నా ఫ్యామిలీకి నేను అదే చెప్పుకుంటా వచ్చేవాడిని. ఫస్ట్ నుంచి నేను విశ్వాసంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో పెను తుఫాన్లు వచ్చినాయి, కానీ వచ్చిన ప్రతిసారి కూడా నేను నాతో ఉన్న వాళ్ళకి, నా కుటుంబ సభ్యులకి, నాతో పాటు నడిచే తమ్ముళ్ళకి నేను చెప్పే మాట ఏంటంటే, ఇన్ని ఒత్తిళ్ళు మనకు వచ్చినా, ఇంత శోధన మనకు వచ్చింది, ఇంత పరీక్ష మనకు వచ్చింది అంటే దేవునికి తెలియకుండా అయితే రాలేదు కదా. దేవుడు తెలిసి దీన్ని అనుమతించాడంటే దీని వెనక గొప్ప కార్యాలేవో దేవుడు దాచి ఉంచాడు, చేయబోతున్నాడు. వాటిని ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ఎందుకంటే మన తండ్రి పిచ్చోడు కాదు, జ్ఞానవంతుడు.